హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ డిఎస్సి హాల్ టికెట్స్ అయితే ఇవాళ విడుదల చేయడం జరిగింది. జూలై 11, 2024 ఈవినింగ్ రిలీజ్ చేశారు. మరి ఈ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఎగ్జామినేషన్ సెంటర్ని తెలుసుకోవచ్చు. మరి ఈ ఎగ్జామ్ మనకు జూలై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు జరగనున్నాయి. వాటికి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ని ఇవాళ అఫీషియల్ వెబ్సైట్లో, తెలంగాణ డిఎస్సి వెబ్సైట్లో ఉంచింది. మరి వాటికి సంబంధించినటువంటి డౌన్లోడింగ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ నుంచి లేదా ల్యాప్టాప్లో నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఎడ్యుకేషన్కి సంబంధించి, జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. మరి గవర్నమెంట్ జాబ్స్ అండ్ ప్రైవేట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇది తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్, తెలంగాణ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టీచర్స్ 2024 డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేసి. సో మరి tsdsc.apt.online.in అనేటువంటిది అఫీషియల్ వెబ్సైట్. ఇందులోకి వెళ్ళి మీరు హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పేజ్ని ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ అనేటువంటి లింక్ కనిపిస్తుందండి. ఈ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధమైనటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మీ యొక్క పేమెంట్ రెఫరెన్స్ ఐడిని ఎంటర్ చేసి కానీ, లేదంటే మీ యొక్క ఆధార్ నంబర్ని ఎంటర్ చేసి కానీ, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అలానే మీ యొక్క పోస్ట్ ఏదనేసి, పోస్ట్ కేటగిరీ ఏదనేసి సెలెక్ట్ చేసుకోండి. అలానే ఇక్కడ మీడియం ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, మరాఠీ అని ఉంటుంది. సో ఏ మీడియం అయితే సెలెక్ట్ చేసుకోండి. అలానే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనేటువంటి ఈ బటన్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్, ఎగ్జామ్ డీటెయిల్స్ అనేది మీకు కనిపిస్తాయి. హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఎవరైనా మీ యొక్క రెఫరెన్స్ ఐడిని మర్చిపోయినట్టయితే ఏంటి అంటే మీకు మెయిల్కి కానీ, లేదంటే మీ మొబైల్కి మెసేజ్ కానీ వచ్చి ఉంటుందండి. సో అందులో మీరు మీ యొక్క మెయిల్ ద్వారా, లేదంటే మొబైల్ నెంబర్ ద్వారా రెఫరెన్స్ ఐడిని చెక్ చేసుకోవచ్చు. మొబైల్లో డిలీట్ అయ్యి ఉంటే ఏం చేయలేమండి. మెయిల్లోకి వెళ్ళి జస్ట్ అక్కడ డిఎస్సి అని సెర్చ్లో టైప్ చేసినట్టయితే మీకు డిఎస్సికి సంబంధించి అప్లై చేసినప్పుడు వచ్చినటువంటి ఈమెయిల్లో మీ యొక్క రెఫరెన్స్ ఐడి ఉంటుంది. లేదంటే డైరెక్ట్గా మీ యొక్క ఆధార్ నెంబర్తో అయినా మీరు ఎంటర్ చేసి మీ యొక్క హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. ఇది అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే చేయండి, వేరే వెబ్సైట్స్లో నుంచి డౌన్లోడ్ చేసుకోకండి. మరి డౌన్లోడింగ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. టోటల్ 11,062 పోస్టుల భర్తీకి ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయనున్నారు. ఆగస్టు 5 వరకు జరుగుతాయండి. జూలై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయనున్నారు. మరి ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఇంకొక 1 వీక్ మాత్రమే టైం ఉంది. మోస్ట్లీ రివిజన్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.